హాయ్ అండి. ఒకసారి చూడండి అంటే మీకు తెలుస్తుంది. పసుపు అండి. మా తోటలో అయితే ఎప్పుడో వేసి ఉంచేసామండి. అదైతే మొక్క ఎండిపోయిందని చెప్పేసి ఆయన మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు అయితే తవ్వేశారండి. తవ్వితే చూడాలి అసలు నిజంగా ఇంత బాగా వస్తాయని అసలు అనుకోలేదండి. చూడండి ఇదిగో ఇవి మళ్ళీ మనం నాటినట్టయితే మళ్ళీ మాకు యథాప్రకారం వచ్చేస్తాయండి. మనం ఏదైనా సరే మనకు ప్లేస్ ఉండాలి, ఎండ ఉండాలి, వాటర్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఏ మొక్కనైనా సరే మనం నాటుకోవచ్చు. మనం సొంతంగా ప్రతిదీ కూడా పండించుకోవచ్చండి. కొన్ని అయితే సెట్ అవ్వేమో కానీ చాలా వరకు కూడా మనం అన్నీ కూడా ఇంట్లోనే పండించుకోవచ్చండి. స్థలం ఉంటే కనుక, ఎండ ఉండి నీరుంటే ఏ మొక్కనైనా సరే మనం చక్కగా పెంచుకోవచ్చు. చూడండి పసుపు ఎంత చక్కగా వచ్చిందో. మీకు వాష్ చేసి మళ్ళీ చూపిస్తానండి. ఎందుకంటే తెచ్చినట్టుగా చూపిస్తున్నానండి నేను. అంటే మనం ఈ పసుపు మొక్క ఇంట్లో ఉండడం కూడా చాలా మంచిదండి. మనం తులసమ్మలా మనం కూడా ఎదురుగా ఇంటి ముందు వేసుకోవడం కూడా మంచిదేనండి. శుభ సూచకమే కదండి పసుపు. చూడండి ఎంత చక్కగా ఉన్నదో మీరే చూడండి ఒకసారి. మీకు కూడా అందుబాటులో ఉంటే మాత్రం పసుపు మొక్కని పెంచండి. చాలా చక్కగా నాకు చాలా సంతోషం అయితే కలిగిందండి. ఎందుకంటే మనం అసలు అనుకోలేదు. మామూలుగా చిన్న దుంప వేసి వదిలేసాం అంతే. అప్పుడు అసలు అలా వస్తుంది, ఎండిపోతుంది ఏంటని సారీ వెళ్ళి తవ్వేశారండి తను. తవ్వేటప్పటికి ఎన్ని వచ్చినాయి చూడండి దుంపలు, పసుపు దుంపలు. అసలు నిజంగా మనం మళ్ళీ నాటేసుకోవచ్చండి ఇవి. మళ్ళీ ఇవి నాటేస్తే మళ్ళీ యథాప్రకారం మనకి వచ్చేస్తాయని అయితే అక్కడ నుంచి తెచ్చేసామండి. ఇక్కడైతే మాకు ప్లేస్ ఉండదు. డబ్బాలో వేద్దాం అనుకుంటున్నామండి. చూద్దామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.